జాగ్రత్త, వాచ్ టైమ్ వచ్చిందని మానిటైజేషన్ చేయకండి. ఈ రూల్స్ పాటిస్తే ఖచ్చితంగా మీకు మానిటైజేషన్ అవుతుంది. యూట్యూబ్ లో ఏఐ వీడియోస్ ఫ్రీగా జనరేట్ చేసేసి అప్లోడ్ చేసేస్తున్నారు. వాచ్ టైమ్ వచ్చేసిందని డైరెక్ట్లీ సో మానిటైజేషన్ కి అప్లై చేసేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత మానిటైజేషన్ రిజెక్ట్, మొత్తానికి రిజెక్ట్ అయిపోతుంది అనమాట. సో రీయూజ్ కంటెంట్ లో వచ్చేస్తున్నది, అప్పుడు తలబద్దలు కొట్టుకుంటున్నారు అంతే అన్నమాట. సో మళ్ళీ 90 days వరకు వెయిట్ చేయాలి. సో ఫ్రీగా జనరేట్ చేసేసుకొని ఏదైతే ఏఐ వీడియోస్ ఫ్రీగా జనరేట్ చేసేసుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే మనకు వాచ్ టైమ్ అనేది మానిటైజేషన్ సెక్షన్ యాడ్ అవుతుంది, ఆబ్వియస్లీ యాడ్ అవుతుంది. సో అలా యాడ్ అయిపోయిన తర్వాత మనం మానిటైజేషన్ కి అప్లై చేసేస్తున్నాం. అప్లై చేసిన తర్వాత మనకు మానిటైజేషన్ విత్ ఇన్ మనకు 1 hour లేదా 2 hours లేదా 3 hours లేదా 12 hours లో మనకు మానిటైజేషన్ రిజెక్ట్, మొత్తానికి రిజెక్ట్ అనమాట. సో మళ్ళీ బాధపడతారు అనమాట. సో అలా మీరు సో మానిటైజేషన్ కి అప్లై చేసే ముందు ఒకసారి మీ మంచి కోసమే చెప్తున్నా, ఈ రూల్స్ కింద పాటించారు అనుకోండి మీ ఛానల్ 100% మానిటైజేషన్ అవుతుంది. సో ఏఐ వీడియో జనరేట్ చేయండి, తప్పకుండా జనరేట్ చేయండి. సో ఇక్కడ మీకు రూల్స్ పాటించాల్సిన అవసరం ఉంటాయి అనమాట. సో ఏ రూల్స్ పాటించాల్సిన అవసరం ఉంటాయంటే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ చూపిస్తా, లైవ్ ప్రూఫ్ చూపిస్తా అనమాట. సో చాలా క్రియేటర్స్ ఇదే తప్పు చేస్తున్నారు, మళ్ళీ తప్పు చేస్తున్నారు. ఏంటిదంటే సో ఏఐ వీడియోస్ జనరేట్ చేసేస్తున్నారు, డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తున్నారు. సో వాచ్ టైమ్ వచ్చేసిందని డైరెక్ట్ మానిటైజేషన్ చేస్తారు అనమాట. సో వాళ్ళకి తెలుస్తలేదు కాబట్టి డైరెక్ట్లీ అప్లై చేసేస్తున్నారు. కాబట్టి మళ్ళీ 90 days వరకు వెయిట్ చేయాలి. రివ్యూస్ కంటెంట్ వస్తుంది కాబట్టి సో మళ్ళీ 90 days వరకు వెయిట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను అండ్ మొత్తానికి టిప్స్ కాకుండా మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఎలాంటి వీడియోస్ పెడితే మానిటైజేషన్ అవుతుంది. సో ఏఐ వీడియోస్ పెడతాం, ఓకే, ఫ్రీగా జనరేట్ చేస్తున్నాం, ఓకే, బట్ మనకి ఇక్కడ ఏమేమి పెడితే మానిటైజేషన్ అవుతుంది, రీయూజ్ కంటెంట్ రాదనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. మొత్తానికి వీడియో పూర్తిగా చూసేయండి, మీకే తెలుస్తుంది అనమాట. ఓకే, సో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. జస్ట్ 59 rupees మెంబర్షిప్ ఉంది. మా తరపు నుండి బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో మీకు ఫాలో అవుతారు. దాంతోపాటు మా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ వేస్తాను అనమాట. కమ్యూనిటీ పోస్ట్ చేస్తే ఏమైతే అంటే మీ ఛానల్ ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి 119 rupees గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకన్నా అనుకుంటే మా ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే లాక్లో ఉన్నాయి కాబట్టి అవి అన్లాక్ చేసుకోవడానికి 119 rupees గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనమాట. అండ్ ఇంకొకటి 599 మెంబర్షిప్ ఉంది. అది ఎందుకన్నా అనుకుంటే ఇక్కడ మా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది, కాల్ చేయొచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు, ఏదైనా యూట్యూబ్ నుండి డౌట్ ఉంటే అడగచ్చు అనమాట. సో మా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది కాబట్టి భద్రంగా సో యూట్యూబ్ నుండి ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు అనమాట. ఓకే, సో లేట్ చేయకుండా మన టాపిక్ లో అయితే వెళ్ళిపోదామా. ఇప్పుడు ఏఐ వీడియోస్ జనరేట్ చేస్తున్నారు. ఓకే, ఏఐ వీడియోస్ తీసుకొని మీరు మీరు చాట్ జీపీటీలో వెళ్తారు. చాట్ జీపీటీలో వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ప్రాంప్ట్ అడుగుతారు అన్నమాట. ఏం ప్రాంప్ట్ అడుగుతారంటే సో నాకు ఇలాంటి ప్రాంప్ట్ కావాలి నాకు, లేదా ఏఐ వీడియోస్ ఏదైనా కానీ డిఫరెంట్ వీడియోస్ కానీ, మంకీ కానీ క్యాట్ కానీ ఏదైనా లైక్ అలాంటి వీడియోస్ మీరు షార్ట్స్ తీసుకుంటే షార్ట్స్ తీసుకుంటారు, అంటే లాంగ్ వీడియోస్ అయితే లాంగ్, అంటే ఏదైనా కానీ మీరు ప్రాంప్ట్ అడుగుతారు అనమాట. అక్కడ ప్రాంప్ట్ అడిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ కాపీ చేసేసుకొని డైరెక్ట్లీ మీరు ఏం చేస్తారంటే జెమినీ దాంట్లో వచ్చేస్తారు అనమాట. జెమినీ AI లేదా జెమినీ ప్లస్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటారా, లేదా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరేం చేస్తారంటే జెమినీ లేదా ఇంకొక డిఫరెంట్ ఉన్నాయి. సో నాకు ఒక మన సబ్స్క్రైబర్స్ అనమాట మన ఛానల్లో సబ్స్క్రైబ్ తీసుకున్నారు, 599 మెంబర్షిప్ తీసుకున్నారు అనమాట. సో వాళ్ళు సబ్స్క్రైబ్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏం చేసిందంటే నాకు కాంటాక్ట్ చేసిన తర్వాత కూడా సో వాళ్ళు నా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. బట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కూడా సో వాళ్ళు ఏం చేసినంటే సో అయితే వాచ్ టైం వచ్చేసిందో 4,000 వాచ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా సో ఏఐ వీడియోస్ ద్వారా సో వాళ్ళు వాచ్ టైం తెచ్చుకున్నారు. వాచ్ టైం తెచ్చుకున్న తర్వాత వాళ్ళు మానిటైజేషన్ చేసిండ్రు అనమాట. సో మానిటైజేషన్ కి అప్లై చేసిన తర్వాత విత్ ఇన్ మనకు 2 hours లేదా 3 hours లో వాళ్ళకు సో ఏమొచ్చేసింది, రీయూజ్ కంటెంట్ అయితే వచ్చేసింది అనమాట. 12 hours వచ్చేసిందో అండ్ 2 hours వచ్చేసిందో తెలియదు, బట్ వాళ్ళైతే నాకు కాంటాక్ట్ చేసి చెప్పారనమాట. సో నాకైతే రీయూజ్ కంటెంట్ అయితే వచ్చేసింది కాబట్టి ఎలా చేయాలనేది నాకైతే కాల్ చేశారు కాబట్టి సో ఇదేనండి ప్రాబ్లం. మొత్తానికి మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏంటంటే అందరికి తెలవాలి కాబట్టి. సో ఇక్కడ మీరు ఏఐ వీడియో జనరేట్ చేస్తే ఫ్రీగా జనరేట్ చేస్తే అది రీయూజ్ కంటెంట్లో వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి చాలా క్రియేటర్స్ ఏం చేస్తారంటే కాస్త పాట్ తీసుకొని ఎవరిదైనా పాట్ తీసుకొని సో యాడ్ చేస్తారన్నమాట, మన వీడియోలో యాడ్ చేస్తారన్నమాట. ఎంత 6 seconds లేదా 5 seconds లేదా ఎంతో కొంత అయితే యాడ్ చేస్తారన్నమాట మన వీడియోలో. ఇప్పుడు నాలాగా వీడియోస్ ఉన్నాయనుకోండి, మీ వీడియో నాలాగా ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం అంటే మీ వ్లాగ్ అయితే వ్లాగింగ్, కుకింగ్ అయితే కుకింగ్, ఏదైనా కానీ అంటే మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, అందులో ఒక 5 seconds యాడ్ చేసారు అనుకోండి, మీకు మానిటైజేషన్ ఖచ్చితంగా అవుతుంది. యూట్యూబ్కి ఏం కావాలి, మీ ఓన్ ఫేస్ కావాలి, మీ ఓన్ వాయిస్ కావాలి, మొత్తానికి ఓన్ వాయిస్ ఉంటేనే మీకు మానిటైజేషన్ సక్సెస్ఫుల్ చేస్తామని వాళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు అనమాట. ఇక్కడ మీరు సో ఇప్పుడు మీకు ఏఐ వీడియోస్ పెడితే మానిటైజేషన్ అవుతుంది కదా. సో లాస్ట్ వరకు చూడండి, మీకు చెప్తాను. ఏఐ వీడియోస్ పెడితే మానిటైజేషన్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. సో దానికి ప్రాసెస్ వేరే ఉంది,
మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఏఐ వీడియోస్ పూర్తిగా ఇప్పుడు చూడండి, మీరు ఒక ప్రాంప్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ChatGPT లో వెళ్ళి ప్రాంప్ట్ తీసుకుంటున్నారు. ఆ ప్రాంప్ట్ తీసుకొని మీరు అండ్ జెమినీలో వెళ్ళి సో వీడియో కన్వర్ట్ చేస్తున్నాను, వీడియో రూపంలో కన్వర్ట్ చేస్తున్నారు. లేదా జెమినీ లేకుంటే ఏదైనా కానీ ఏఐ ప్లాట్ఫామ్ లో వెళ్ళి మీరు సో అక్కడ పేస్ట్ చేస్తున్నారు అనమాట. పేస్ట్ చేసిన తర్వాత అక్కడ మీరు వీడియో జనరేట్ చేస్తున్నారు అనమాట. వీడియో జనరేట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసేసుకొని ఆబ్వియస్లీ డౌన్లోడ్ చేసుకుంటారు. ఒక 30 సెకండ్స్ పార్ట్, 30 సెకండ్స్ పార్ట్, 30 సెకండ్స్ పార్ట్స్, ఒక 10 minutes వీడియో లెంత్ మీరు చేసుకొని మీరు వీడియో ఎడిటింగ్ చేసుకుంటారు అనమాట. మీ వాయిస్ ఉండలేదు, మీది ఏం ఎఫెక్ట్స్ ఉండలేదు అనమాట. లో ఎఫెక్ట్స్ అన్నమాట. ఇది ఎలా వస్తుంది అంటే లో ఎఫెక్ట్స్ లో వస్తుంది అనమాట. లో ఎఫెక్ట్స్ అంటే ఏంటి, మీ వాయిస్ లేదు, మీ ఫేస్ లేదు, ఏం లేదు, ఏఐ జనరేట్ చేస్తున్నారు. డైరెక్ట్లీ ఏఐ జనరేట్ చేసిన తర్వాత మీరు సో మొత్తానికి యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తున్నారు. అది కూడా ఏఐ thumbnail జనరేట్ చేస్తున్నారు అనమాట. అది కూడా జెమినీలో కూడా thumbnail జనరేట్ చేస్తున్నారు. మీ ఓన్ ఫేస్ ఉండలేదు, ఏం కూడా ఉండలేదు, డైరెక్ట్ మీరు సో జనరేట్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేసారు. మొత్తానికి 30, 40, ఒక 50 వీడియోస్ అప్లోడ్ చేసేసి వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది. ఏఐ వీడియోస్కి మనకు ఎలా వ్యూస్ వస్తాయి మీరు చూసుకోండి అనమాట. గెట్ చేయండి. 4000 వాచ్ టైం మనకు 1 month లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. 4000 వాచ్ టైం 1 month లో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి సో మీకేం థాట్ వస్తుంది అంటే 4000 వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది. విత్ ఇన్ మనకు వాళ్ళు టెస్ట్ చేసేసి అండ్ మానిటైజేషన్ సెక్షన్లో వాచ్ టైం యాడ్ చేసిండ్రు. అంటే వాళ్ళు టెస్ట్ చేసేసిండ్రు, అంటే ఊరికనే యాడ్ అయ్యారు కదా, టెస్ట్ చేసి యాడ్ చేసిండ్రు. అంటే వాచ్ టైం అనేది మానిటైజేషన్ సెక్షన్లో యాడ్ అయింది. నాకైతే వాచ్ టైం అయితే వచ్చేసింది. సో మానిటైజేషన్ చేసుకుంటా అని అప్లై చేసేస్తారు అన్నమాట. అప్లై చేసేస్తే సో విత్ ఇన్ మనకు 12 hours లేదా ఈ రోజు ఈవినింగ్ మీరు అప్లై చేసినారు అనుకోండి, నైట్ భద్రంగా పడుకుంటారు, మార్నింగ్ లేచే వరకు మీకు ఒక మెయిల్ వస్తుంది అనమాట. ఏం మెయిల్ వస్తుంది, రీయూజ్ కంటెంట్ మీ మానిటైజేషన్ రిజెక్ట్, ఖచ్చితంగా ఇలా వస్తుంది అనమాట. సో అప్పుడు మీరు బాధపడతారు అనమాట. సో అలా బాధపడకుండా ఉండాలంటే నేనైతే కొన్ని టిప్స్ చెప్తాను, ఆ టిప్స్ ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా మీకు సో మీ ఛానల్ 100% మానిటైజేషన్ అవుతుంది అనమాట. ఎలా మానిటైజేషన్ అవుతుంది ఇప్పుడు చూడండి గైస్ ఇక్కడ. సో ఇప్పుడు మీరు ChatGPT లో వెళ్ళండి. ChatGPT లో వెళ్ళిన తర్వాత సో ఒక ప్రాంప్ట్ అడగండి, ఏదైనా కానీ మీకు నచ్చిన ప్రాంప్ట్ అడగండి. నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఆ ప్రాంప్ట్ ఎలా ప్రాంప్ట్ యాడ్ చేయాలనేది మీరు కామెంట్ చేస్తే ఆ ప్రాంప్ట్ ఎలా జనరేట్ చేసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలనేది సో వీడియో చేయమంటే అలా చేస్తాను. బట్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ప్రాంప్ట్ తీసుకుంటారు, ఏదో ఒక ప్రాంప్ట్, ఒక 10 type ఆఫ్ ప్రాంప్ట్ తీసుకుంటారు. ప్రాంప్ట్ తీసుకున్న తర్వాత మీరు సో జెమినీ లేదా సో ఏదైనా ఏఐ ప్లాట్ఫామ్ లో వెళ్తారనమాట. ఏఐ ప్లాట్ఫామ్ లో వెళ్ళిన తర్వాత సో అక్కడ మీరు వీడియో జనరేట్ చేస్తారు. ఓకే, జనరేట్ చేస్తారు. ఓకే, సో మొత్తానికి ఒక 10 minutes ఫుటేజ్ జనరేట్ చేసుకున్న తర్వాత సో మీరు ఎడిట్లో వెళ్ళిపోతారు. విఎన్ కానీ కైన్ మాస్టర్ కానీ లైక్ ఇప్పుడు ఇన్షాట్ కానీ ఏదైనా కానీ మీకు నచ్చిన యాప్లో వెళ్ళిపోతారు అనమాట. సో ఎడిటింగ్ చేస్తారు. ఓకే, ఎడిటింగ్ చేసేటప్పుడు సో అక్కడ మీరు ఏఐ ఫ్రీ వాయిస్ ఉంటుంది. సో అది యాడ్ చేయకండి, ఫ్రీ వాయిస్ అనేది యాడ్ చేయకండి. అక్కడ మీరు ఫుటేజ్ పూర్తిగా ఎడిటింగ్ చేసేసుకోండి. విఎన్ యాప్లో ఎడిటింగ్ చేస్తే అక్కడ పూర్తిగా ఎడిటింగ్ చేసుకోండి, మంచి ఎడిటింగ్ చేసుకోండి. అక్కడ మీరు ఫుల్ ఫామ్ మొత్తం చూసుకోండి. 10 minutes లెంత్ వీడియో ఉంటే అక్కడ ఫుల్ ఫామ్ మంచిగా చూసుకోండి. అంటే ఒక్క ఫుటేజ్ అనేది ఎక్కడ వరకు ఏం టాపిక్ ఉంది అందులో మీరు సో వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి చూడండి గాయస్. ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి, ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. అక్కడ మీరు రికార్డ్ బటన్ ఒకే వేసుకోవాలి. అంటే వాయిస్ రికార్డ్ బటన్ ఒకే వేసుకోవాలి. వాయిస్ రికార్డ్ బటన్ ఒకే వేసుకున్న తర్వాత సో ఆ ఫుటేజ్లో అంతా 30 seconds ఫుటేజ్లో అందులో ఏముంది అనేది మీరు చూడాలి. చూసిన తర్వాత ఆ ఫుటేజ్లో మాట్లాడాలి. సో ఏం మాట్లాడాలని మీ ఇష్టం. సో నేను చెప్తున్నాను అనమాట, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో గాయస్ ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ అది ఉంది, సో క్యాట్ ఉంది, మంకీ, లైక్ మీకు నచ్చినలాగా మాట్లాడండి. సో అక్కడ మీ వాయిస్ ఉంటే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అనమాట. ఇన్కేస్ మీ చూడండి, మీరు ఫస్ట్లో ఒక 40 seconds లేదా 1 minute వరకు మీరు వాయిస్ ఉండని, తర్వాత ఏఐ వాయిస్ ఉన్న మధ్యలో ఏఐ వాయిస్ ఉంటే కూడా సో సరిపోతుంది అనమాట. లాస్ట్ వరకు ఒక 1 minute, ఒక 10 minutes వీడియో అనుకుంటే ఒక 2 minutes మీ వాయిస్ ఉన్నా అండ్ మధ్యలో ఏఐ వాయిస్ ఉన్నా అండ్ లాస్ట్లో ఒక 2 minutes వాయిస్ ఉన్నా, అంటే మధ్యలో ఏఐ వాయిస్ ఉంటే ఓకే పర్లేదు, అది ఏదో అడ్జస్ట్మెంట్లో అనమాట. ఇక్కడ 2 minutes, ఇక్కడ 2 minutes, మధ్యలో కొద్దిగా వాయిస్ వేరేది ఉంటే కూడా సరిపోతుంది. అంటే మ్యూజిక్ ఉంటే కూడా సరిపోతుంది, ఏదైనా సరిపోతుంది. అంటే మీ ఎఫర్ట్స్ ఉందన్నమాట. ఇందులో 2 minutes ఇక్కడ ఉంది, 2 minutes ఇక్కడ ఉంది అనమాట. సో అలా ఉంటే ఏమవుతుంది అంటే మీ మానిటైజేషన్ సక్సెస్ఫుల్ గ్రాంటెడ్ అవుతుంది అనమాట. 100% సక్సెస్ఫుల్ గ్రాంటెడ్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు చేయండి, మీ ఛానల్ అయితే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఫ్రీగా తీసుకున్న తర్వాత మీరు జనరేట్ చేసేస్తారు, మొత్తానికి ఫ్రీగా జనరేట్ చేస్తారు. సో మీ వాయిస్ ఉండదు, మీ ఎఫర్ట్స్ ఉండదు, మీ thumbnail ఇమేజ్ ఉండదు, మీ ఓన్ ఇమేజ్ ఉండదు, మొత్తానికి ఏముండదు. సో మొత్తానికి లో ఎఫర్ట్స్ లో మీరు సో జనరేట్ చేసేస్తారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు మీకు 4000 వాచ్ టైం వచ్చేస్తుంది. సో 4000 వాచ్ టైం వచ్చిన తర్వాత మానిటైజేషన్కి అప్లై చేస్తారు అనమాట. అలా రిజెక్ట్ అవుతుంది. సో మీరు కొద్దిగా చేంజ్ చేయండి. మీరు ఫ్రీలో ఏఐ వీడియో జనరేట్ చేస్తున్నారు, ఓకే, మీ వాయిస్ ఓవర్ ఇవ్వండి. లేదా సో కొద్దిగా మీ వీడియో ఇలా నేను ఎట్లా మాట్లాడుతున్నానో అలా మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి అనమాట.
ఓకే, సో కంప్లీట్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏఐ వీడియోస్ ఎలా మానిటైజేషన్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ వీడియో ఫుల్ మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఇంతవరకు వీడియో చూసిండ్రు అనుకుంటే ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి. లైక్ చేస్తే కొంత ఆడియన్స్ వరకు షేర్ అవుతాయి. ఓకే, సో కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.